తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఎట్టకేలకు మనకి అనేక పథకాలనేవైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అందులో భాగంగానే మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను, నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకి రూ. 4016, రూ. 6016 ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. అయితే ఇప్పటికే ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి కానీ, ఆ యొక్క రైతు రుణమాఫీ పథకం సంబంధించి కానీ అమలు చేసుకుంటూ వచ్చారు. సో, ఇప్పుడు ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి ఎప్పుడు అమలు చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుంది ఈ నిధులన్నీ చూడని. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మీకు ముందుగా చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలనేవైతే తీసుకొచ్చింది కదండీ! అందులో భాగంగానే మనకి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుంది. అయితే ఇందులో చూసుకున్నట్లయితే ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి మనకి ఎప్పుడు అమలు చేస్తుంది అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి నిధులనేవైతే కేటాయించబోతుందండి. ముందుగా దివ్యాంగుల పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే రూ. 6000 పెంచి ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి త్వరలో ఈ యొక్క వృద్ధుల వితంతువుల పెన్షన్ కూడా పెంచే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుందండి. అయితే ఇప్పటికే మనకు అనేక కార్యక్రమాలు అయితే ప్రారంభించి వస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను దాదాపుగా మనకి 22,000 కోట్ల ప్రతి ఏటా అవసరమవుతాయని చెప్పి అంచనా అయితే వేస్తుందన్నమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా నిధులనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి. కాకపోతే అర్హులు మాత్రమే ఉండదన్నమాట. సో, అనర్హులు చాలామంది ఉందని చెప్పి ప్రభుత్వం గుర్తించి వారందరిని తొలగించడం అయితే జరుగుతుందండి. సో, ఎవరైతే తొలగించారో వారికైతే రాదండి. అర్హులకు మాత్రమే ఈ యొక్క నిధులనేవైతే జమ అవుతాయన్నమాట. అయితే మనకి ప్రస్తుతం రూ. 4,000 అంటే రూ. 2,000, రూ. 3,000 తీసుకున్నవారు ఇప్పటికి రూ. 2,000 తీసుకున్నవారు 4,000 అలాగే మనకి రూ. 3,000 తీసుకున్న వాళ్ళు 6,000 చొప్పున అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీనివల్ల మన పెద్ద మొత్తంలో వారికి నిధులనేవైతే అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. త్వరలో దీనికి సంబంధించి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై